హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రాగి ముద్దను నాటుకోడి పులుసు చేశానండి. చూపిస్తాను మేము ఎలా చేసుకున్నామో. చూడండి, నేనైతే ఈ గ్లాస్తోని రైస్ తీసుకున్నానండి. దాన్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎసరేసుకుందామండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎసరు పెట్టుకుంటున్నానండి. ఎసరు వచ్చేసింది. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్‌ని వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కడిగి పెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసుకుందాము. రైస్‌ని ఒకసారి కలిపేసుకొని మూతేసుకుందాము. రైస్ ఉడుకుతుందండి. ఈ రైస్‌ని మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా అన్నాన్ని ముట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. కొంచెము 1 స్పూను నేను నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను. ఒక గ్లాసు పిండి తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పిండి వేసుకోవచ్చు రైస్ తగ్గించుకొని. నేనైతే ఒక గ్లాస్ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు మూతేసి కొంచెం ఉడికే వరకి అలాగే ఉంచాలండి కలపకుండా. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. అన్నం కూడా మెత్తగా అయ్యేలాగా గరిటెతోని బాగా కలపాలండి. చూడండి, పిండి మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని సిమ్‌లోనే చేయాలండి ఇది. ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుంచుకున్నానండి. చూడండి, రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని ముద్దలు చేస్తున్నాను. నెయ్యి వేస్తున్నానండి. ఈ రాగి ముద్దకు నెయ్యి ఎంత వేసుకుంటే అంత చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే నెయ్యి ఎక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్‌తోని మనం ముద్దలుగా చేసుకోవాలి. ఈ రాగి ముద్దని చేపల పులుసుతో కానీ, మటన్ పులుసుతో కానీ, నాటుకోడి పులుసుతో గానీ తింటే మటుకు చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఇంతకుముందు మన ఛానల్‌లో నాటుకోడి పులుసు చేశానండి. అందుకే ఇప్పుడు మీకు చూయించలేదు. రాగి ముద్ద ఒకటే చూపిస్తున్నానండి. ఇలా ముద్దలుగా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ రాగి ముద్దని రైస్‌తో చేసుకోవచ్చు, బియ్యపు నూకతో చేసుకోవచ్చు, అచ్చంగా రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి. మనకెలా ఇష్టం అనుకుంటే అలా చేసుకోవచ్చు. చాలా చేయడం గూడా ఈజీ అండి. మీరు ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఇది ఆరోగ్యానికి గూడా చాలా మంచిది కాబట్టి మీరు ట్రై చేసి తినండి ఫ్రెండ్స్. రాగి ముద్ద, నాటుకోడి పులుసు అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి.
చూడండి రాగి ముద్ద నాటుకోడి పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇలా చేసుకొని తింటాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.